ఈరోజు వీడియోలో మనము చూడబోయేది అథర్వవేదంలో రచించబడిన ధన ఆకర్షణ మహాలక్ష్మి మంత్రము. మీ ఇంట్లో పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి మహాలక్ష్మీదేవి పటానికి ముందుగా ఇంత తీయనైన ప్రసాదాన్ని మహాలక్ష్మికి నివేదనముగా పెట్టాలి. అది చక్కెర పొంగలి కావచ్చు, లేదా కేసరి కావచ్చు, పాయసము కావచ్చు. ఏమీ లేకపోయినా బెల్లం ముక్కైనా నివేదనముగా పెట్టి మహాలక్ష్మి కోసం ప్రార్థన చేసుకుంటూ ఈ అథర్వవేదములో చెప్పబడిన ధన ఆకర్షణ లక్ష్మీ మంత్రం ఒక్కసారి చెప్పండి. లేదా విన్న మాత్రాన కూడా మీ కష్టాలన్నీ తీరడంతో పాటు ధన ఆకర్షణము అయ్యి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనలాభం ఏర్పడుతూనే ఉంటుంది. ఓం సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాభవర్గతే దేవి నారాయణి నమోస్తుతే కళాకాష్టాధిరూపేణ పరిణామ ప్రదాయిని విశ్వస్యోభరదౌ శక్తే నారాయణి నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సృష్టిస్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే హంసయుక్త విమానస్థే బ్రహ్మాణి రూపధారిణి కౌశాంభక్షరికే దేవి నారాయణి నమోస్తుతే త్రిశూలచంద్రాహిధరే మహావృషభవాహిని మహేశ్వరీ స్వరూపేణ నారాయణి నమోస్తుతే మయూరకుక్కుటవృధే మహాశక్తిధరేణకే కౌమారీ రూప సంస్థానే నారాయణి నమోస్తుతే శంఖచక్రగదాశార్ంగ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీరూపే నారాయణి నమోస్తుతే గృహీతోగ్రమహాచక్రే దంష్ట్రోద్ధృతవసుందరే వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే నృసింహరూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే త్రైలోక్యద్రాణసహితే నారాయణి నమోస్తుతే కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్వలే వృద్ధప్రాణహరే చైంద్రీ నారాయణి నమోస్తుతే శివదూతీ స్వరూపేణ హతదైత్యమహాబలే ఘోరరూపే మహారావే నారాయణి నమోస్తుతే దంష్ట్రాకరాళవదనే శిరోమాలా విభూషణే చాముండే ముండమదనే నారాయణి నమోస్తుతే లక్ష్మీలజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టిస్వదే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణి నమోస్తుతే మేధే సరస్వతివరే భూతిపాభ్రవితామసి నియతే త్వం ప్రసీదేశ నారాయణి నమోస్తుతే ప్రొద్దున్నే లేచి శుద్ధముగా స్నానము చేసి ఇంట్లో పూజ గదిలో దీపధూపాలని వెలిగించి మహాలక్ష్మిని ఆవాహనము చేసేటట్టుగా ఒక చిన్న ముగ్గు వేసి ఈ మహాలక్ష్మి స్తోత్రం భక్తి శ్రద్ధలతో ఒక్కసారి చెప్పండి. లేదా విన్నా కూడా కష్టాలన్నీ తీరడంతో పాటు ధన ఆకర్షణం ఏర్పడి మీకు ఎప్పుడూ కూడా ఇంట్లో కష్టం అనేదే రాకుండా మీరు అనుకున్నప్పుడు అనుకున్నంత ధనలాభం ఏర్పడేంత మహాశక్తివంతమైన స్తోత్రం ఇది. అలాంటి స్తోత్రం మీరు ఒక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జై జై శంకర, హర హర శంకర.